బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా వరకు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన శాలరీని బట్టి కొందరు 100 రూపాయలు, ఇంకొందరు 5,000, ఇంకొందరు 10,000 వాళ్ళ సంపాదన బట్టి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొన్నిసార్లు సార్ ఆ సంపాదనతో సంబంధం లేకుండా ఇందులో పెడతాం, వస్తే రాని లేకుంటే లేదు అన్న ఉద్దేశంలో కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి ఆ మనీ అన్నది చూస్తే అంత ప్రైస్ కాదు, వీ కెన్ టేక్ రిస్క్ అండ్ పోయినా పర్లేదు, వచ్చినా లాభమే వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా అందరికీ సెట్ అయ్యేలాగా ఒక బేసిక్ ప్రైస్ తోటి కోటీశ్వర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్ఫర్మేషన్, రియాలిటీ, ఇది నిజం. ఓకేనా? సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మనందరి ప్రేక్షకులకి మంచి రోజులు రాబోతున్నాయి. అండ్ నేనైతే ఇన్ఫ్యాక్ట్ అంటాను వచ్చేసాయి. ఎందుకంటే అందరూ ఇండియాలో వరల్డ్ ఓవర్లో చూసుకుంటే నిజంగా ఇండియా $5 trillion ఎకానమీ అవుతుందా కాదా అన్న విషయం అందరికీ విన్న విషయం, తెలిసిన విషయం. కానీ దీని వెనకాల చాలా తతంగాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి అన్నమాట. చెప్తాను. అయితే ఈ ఇండియా $1 trillion విషయము మనతో ఎలా ముడిపడింది అంటారా? అఫ్కోర్స్ మనం భారతీయులం, సో మనతోనే ముడిపడింది. ₹126 పెట్టుబడిగా పెట్టండి. 126 రూపీస్. ఎగ్జాక్ట్లీ 126 అక్షరాల 126 కోటి రూపాయలు సంపాదిస్తారు. ఎన్ని సంవత్సరాల్లో సార్? అఫ్కోర్స్ చెప్పబోతున్నాను. లెట్ మీ టెల్ యూ దాట్. ఎందుకంటే ఒక రోజులో అయితే కానే కాదు, ఇది అందరికీ విషయం తెలుసు కూడా. ఒకవేళ ఒక రోజులో వస్తున్నట్టు కూడా నమ్మకండి ప్లీజ్. బికాజ్ ఇదేంటంటే లాంగ్ టర్మ్ గురించి మనం ఆలోచిస్తున్నాము, మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తున్నాము, మన ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచిస్తాము, మన ఫ్యామిలీ హెల్త్ గురించి మనం ఆలోచిస్తాము, ఫ్యామిలీలో ఉన్న పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. సో దానికి ప్లానింగ్ ఎలా చేయాలి? దానికి ఖచ్చితంగా ఇండియా గ్రో అవుతుంది అంటే మనం కూడా గ్రో అవ్వాలి కదండి. మరి ఇండియాలో ఉన్నాం కదా, ఇండియన్స్ కదా మనము. సో భారతీయులము, భారతదేశం కూడా గ్రో అవుతుంది, మనం కూడా ఖచ్చితంగా గ్రో అవ్వాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు అసలే గ్రో అవ్వరు లైఫ్లో. అసలు ఇంతకుముందు భారతదేశం $1 trillion కంటే తక్కువ ఉన్నా కూడా గ్రో అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ $4 trillion వచ్చేసింది దగ్గర ఇండియా. అయినా కానీ చాలామంది గ్రో అవ్వరు కూడా. ఒకవేళ మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకోకపోతే. ఎలాంటి స్టెప్స్ సార్? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నెలకి రోజుకి మీ బిజినెస్ ఉందా, మీకు సాలరీడ్ ఇన్కమ్ ఉందా, మీకు కావాలి కోట్లాధికారి అవ్వడం, ఆ కళని నిజం చేసుకోవాలి. దానికోసమే నిజంగా నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది ఒక వండర్ఫుల్ స్కీమ్. ఇది ఎవరో కాదు, ఇది వండర్ఫుల్ స్కీమ్. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం చేయబోయే ఎపిసోడ్స్లో మెయిన్గా మనం మాట్లాడబోయేది అప్పుల్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అప్పులు చేయాలి అని చెప్పి ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళు కానివ్వండి, అప్పులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు కానివ్వండి, మంచి ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, వీళ్ళందరి గురించి కూడా అడ్రస్ చేస్తూ వీళ్ళందరి సమస్యల్ని మనము తీరాలి, వీళ్ళ సమస్యల్ని తీర్చే ప్రయత్నాన్ని మనం ఈరోజు నుంచి స్పెషల్గా స్టార్ట్ చేయబోతున్నాం. సో అందులోనే భాగంగా ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. ఎస్, కేంద్ర ప్రభుత్వం మన అందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అనేది మన కోసం ఉంది. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఏం స్కీమ్ సార్ అది? అఫ్కోర్స్ వస్తున్నా, పాయింట్కే వస్తున్నా. బట్ దానికంటే ముందు మీరు పెట్టాల్సింది ₹126 కోటి రూపాయల కోసము, మీ ఫ్యామిలీ కోసము. ప్రతిరోజు మనం బయటికి వెళ్తాము, ఇంటికి వస్తాము, ఇంటికి వచ్చే వరకల్లా రోజు ఒక ₹1000 అయితే ఇట్టే ఎగిరిపోతాయి. 500 అయితే అడగకూడదు అసలు. ఖచ్చితంగా ₹500 ఇలాగే ఖర్చు అయిపోతున్నాయి. అంటే వేస్ట్ ఖర్చులను చెప్పకూడదు. అది సంసారం కోసము, మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నాము, సంతోషంగా చేస్తున్నాం. అది కూడా అది ఒక ప్రెషర్తో కాదు, ఏడ్చుకుంటూ కాదు, అది భవిష్యత్తు కోసం చేస్తున్నాం. సో అలాంటప్పుడు అందులోనే అదే ₹500, ₹1000లోనే జస్ట్ ఒక ₹126. కాంట్ యూ అఫోర్డ్ ఇట్? ప్లీజ్ డోంట్ టెల్ మీ దట్. నిజంగా నేను అంటున్నాను, ఇది చాలా చిన్న విషయం. రోజుకి, నెలలో 30 రోజులు మీరు క్యాల్కులేట్ చేసుకోండి. నెలకి 30 రోజులు దాదాపు మీరు 126 ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు నెలకి దాదాపు ₹4000 అవుతుంది. నాట్ ఈవెన్ ₹5000, జస్ట్ ₹3800 టు బీ ప్రిసైజ్. 4000 కంటే తక్కువగా.
సో మనం పిల్లలకే జనరల్గా ఒక 1000 రూపాయలు 500 లేదంటే 100 రూపాయలు 50 రూపాయలు పిల్లల చేతుల్లో పాకెట్ మనీ లాగేస్తాం. సో అలాంటిది అనుకుని ఒక పక్కన వేసేసామనుకోండి, ఆ అమౌంట్ వైపు చూడకుండా మీకు 1 కోటి రూపాయలు వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీ స్కీమ్. ఇది నేను కాదు. ఎస్, అదేంటో చెబుతా. నాకు తెలుసు మీ టెన్షన్, మీ సస్పెన్స్ అక్కడ పెరుగుతూ పోతుంది. సో లెట్ మీ టెల్ యూ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక గుడ్ న్యూస్ చెప్తా. ఎఫ్డీలో డబ్బులు పెట్టాలి అంటే మనము ఒకే సాలిడ్ అమౌంట్, లంసమ్ అమౌంట్ పెడితేనే కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు అప్పటిదాకా. అంటే 1 లక్ష రూపాయలు, 10 లక్షలు, 5 లక్షలు మీరు పెట్టాలి, ఫుల్ పెద్ద అమౌంట్ పెట్టాలి. అప్పటిదాకా రాదు. మరి లాభం అంటే ఎలా? కానీ ఇక్కడైతే మనం ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాం కదా ఇన్వెస్ట్మెంట్, అయినా 1 కోటి రూపాయలు వస్తున్నాయి. అయితే ఎఫ్డీ కంటే బెటర్ ఆప్షన్ నేను ఇదే అంటాను. ఇంకొక విషయం చెప్తా. మీకు ఎఫ్డీలో నుంచి ఫుల్ లంసమ్ అమౌంట్ 10 లక్షలు పెట్టినా కానీ మీకు వచ్చే రాబడి మీద ట్యాక్స్ ఉంటుంది. నేను ఇది చెప్పబోయేదంటే ట్యాక్స్ కూడా ఉండదు. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. 100% 1 కోటి రూపాయల్లో నుంచి మీకు 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి మీరు ట్యాక్స్ రూపంలో సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడైతే రావాల్సిందే ఖచ్చితంగా. సో ఒక 20 ఏళ్ళ జెంట్మెన్ లేదంటే ఒక 30 ఏళ్ళ జెంట్మెన్, మీరు ఏజ్ బిట్వీన్ 20 to 30 ఉన్నా పర్వాలేదు, మీరు చేయొచ్చు. 30 పైన ఉన్న వాళ్ళు కాస్త అమౌంట్ తక్కువ వస్తుంది. లేదంటారా మీరు ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలి. అదే 126కి బదులు మీరు 300 చేసుకోండి, లేదంటే 250 రూపాయలు చేసుకోండి. సింపుల్. బట్ 1 కోటి రూపాయల అమౌంట్ వరకు ఆ డెస్టినీ వరకు మీరు చేరుతారు. అదే మీకు పర్ యానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.1% ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మినిమం మీకు 7.1 వస్తుంది. మీకు ఎఫ్డీలో పడితే 6 లేదా 7 మధ్యలో వస్తుంది. ఇక్కడ మీకు 7.1 ఖచ్చితంగా గ్యారెంటీడ్ ఫిక్స్డ్ పక్కా వస్తుంది. దాన్నే ఆ స్కీమ్ పేరే అంటారు పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక మంత్లీ అమౌంట్స్ మనం ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు. యూ నీడ్ నాట్ ఇన్వెస్ట్. ఇప్పుడు 5 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. 5 lakhs ఒకేసారి అందరూ పెట్టలేరు కదండి. ఇప్పుడు మీరంటే పెట్టచ్చు రిచ్, నేనంటే కాస్త ట్రై చేస్తాను. కానీ మన ప్రేక్షకులు మాత్రము ఇలాంటి పెట్టుబడి పెట్టాలంటే కష్టం కదండి. సో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి కోసమే ఇది ప్రత్యేకంగా తీయబడిన ఈ స్కీమ్లో. అబ్సల్యూట్లీ, అఫ్కోర్స్ మీకు కాదు, మీ అందరి కోసము. సో వండర్ఫుల్ స్కీమ్ అండి. మీకు నేను అంటున్నాను, బై ద ఏజ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ వరకు మీరు ప్లాన్ చేస్తే, మీరు ఒకవేళ 126కి into 2 చేశారనుకోండి, మీకు 2 కోట్లు వస్తాయి. సో 1 కోటి రూపాయలు కావాలంటే 126 ఇన్వెస్ట్మెంట్ చేయండి. 2 కోట్లు కావాలంటే 252 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ బి అ కరోడ్పతి. నన్ను మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా నేను అప్పటిదాకా ఉంటే మాత్రం వీ విల్ మేక్ అ పార్టీ. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటారా సార్? 100% ఎవ్రీ ఇండియన్ సిటిజన్కి ఇది అవైలబుల్ ఉందండి. ఓపెన్ టు ఆల్ పబ్లిక్. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటారు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నౌ పోస్టల్ సేవింగ్స్లో మీరు వెళ్ళేసేసి డైరెక్ట్గా పోస్టల్ సేవింగ్స్ కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదంటారా మీది ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, శాలరీ అకౌంట్ ఉందనుకోండి, మీ బ్యాంక్లో నుంచే మీరు ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. Of course, you need your PAN card, Aadhaar card, and at the same time మీకు ఒకవేళ ఇన్కమ్ ప్రూఫ్ ఉంటే చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం మీ రెసిడెన్స్ ప్రూఫ్ ఖచ్చితంగా కావాలి. నామినీ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం ఈ రోజు ఉన్నాము, రేపు ఉండకపోవచ్చు. మన ఫ్యామిలీ మాత్రం రోడ్డు మీదకి రాకూడదు. సో ఇలా ఎవరైనా కూడా డబ్బుల పరంగా అప్పులు చేయకుండా ఉండాలి అన్నా, లేదు అప్పులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నా, లోన్ కావాలి అనుకునే వాళ్ళు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మీ గైడెన్స్ కావాలి ఇన్ఫర్మేషన్ గురించి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మంచి మంచి ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ డీటెయిల్స్ అందరికీ తెలియవండి. సో కాబట్టి ఈ మాస్టర్ క్లాస్లో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మీకు మార్నింగ్ 11 AM to 4 PM వరకు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆ ఇయర్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం కదా. సో ఫైనాన్సెస్ కూడా మన దగ్గర కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ మాస్టర్ క్లాస్ రాబోయే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం ఎలా దీన్ని తట్టుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఒక హ్యాపీ లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి అంటే, ప్రతి అప్పులు చేసుకున్న వాళ్ళు అండ్ ఆ అప్పుని టైంకి కట్టకుండా వెనకపడిపోతున్న వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ కావాలి, కొత్తగా అప్పు చేయాలనుకుంటున్నారా వాళ్ళకి కూడా దారి చూపించాలి. అండ్ దీంతో పాటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. గ్రోమో యాప్ నుంచి మీరు నేర్చుకోబోతున్నారు
ఎక్స్క్లూజివ్ ఒక ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒక నయా పైసా పెట్టుబడి లేకుండా ₹1,00,000 నెలకు సంపాదించాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలా? మార్నింగ్ 11 AM to 4 PM. గుడ్ న్యూస్ ఏంటంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండూ ఉన్నాయి. సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ బిజీగా ఉంటే ఖచ్చితంగా మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు పూర్తిగా అసిస్టెన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.